BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎన్నికల్లో ఒక జైంట్ విన్నర్ ఉన్నారు. ఆ జైంట్ విన్నర్ కేవలం తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించినటువంటి నేతగా మారిపోయారు. ఎవరాయన? కామారెడ్డి ఎమ్మెల్యే, నూతనంగా ఎన్నికైనటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఎందుకంటే ఒక సిట్టింగ్ సీఎంని, మరొక కాబోయే సీఎంని, ఇద్దరిని ఓడించి ఒక రకంగా జగజ్జేత అనే పదం ఆయనకి సరిపోతుందేమో చూడాలి. ఎందుకంటే ఎన్నికల బరిలో నిలిచినటువంటి క్షణంలో గెలుపు అనేటువంటి లక్ష్యంతోనే అందరూ పనిచేస్తారు. కానీ ఇద్దరు స్టాల్వార్డ్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన గెలుపు ఎలా సాధ్యమైంది? ఆయన గెలవడమే కాకుండా బీజేపీకి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారం సాధించడం కూడా సులువైన అంశమే అని చెప్పే విధంగా ఈ గెలుపు నిలిచింది అని పార్టీలోనే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ అంశాలపైన ఆయన్నే అడిగి తెలుసుకుందాం, ఈ గెలుపు ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని. మనతో ఉన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే, కామారెడ్డి నియోజకవర్గం. నమస్కారం వెంకటరమణారెడ్డి గారు. నమస్కారం అన్న. వెంకటరమణారెడ్డి గారు, ఏంటి ఈ విజయం అనేది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే అందరి దృష్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోతుంది అనేటువంటి పరిస్థితి కంటే కూడా కామారెడ్డిలో విజయం అనేటువంటి అంశం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. ఫస్ట్ మీకు దానికి సంబంధించి శుభాకాంక్షలు, అభినందనలు, ఇంకా ఏమన్నా పెద్ద పదాలు ఉంటాయి, కంగ్రాచులేషన్స్ లాంటి పదాలు కూడా ఏవి సరిపోయేలాగా లేవు మీరు సాధించినటువంటి గెలుపు ముందర. ఏంటి మీ రియాక్షన్? ఏం లేదన్న, ఇది ఇప్పుడు ఏదో ఒక రోజు అనుకున్నదో లేకుంటే లక్కీలీ తలిగిందో అది కాదన్న. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. 2018లో పోటీ చేసిన తర్వాత, పోటీ చేసేప్పుడే 2018 ఎలక్షన్ కోసం అనుకోలేదు, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనుకున్నాం. 2023కు గెలవాలనుకునే పరిస్థితిలో నడుస్తూ పోయింది. ప్లానింగ్ అట్లాగే చేసాం. ఫస్ట్ క్యాడర్ స్ట్రెంత్ చేసుకోవాలి, నెక్స్ట్ యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్స్ చేయాలి, నెక్స్ట్ ఓట్ పోలరైజేషన్ చేయాలనే దాని మీద పనిచేస్తూ వచ్చి ఒక వ్యక్తిని రాజకీయ అవినీతి నుంచి బయటకు వచ్చి మద్యము డబ్బు లేని రాజకీయం చేయాలి అని అనుకున్నప్పుడు ప్రజల నమ్మకం చూరగొన్నారు. ప్రజల నమ్మకం చూరగొనాలంటే ప్రజల మధ్యన 24 గంటలు పనిచేస్తున్నారు. పని చేయాలంటే ప్రజల సమస్యలు ఏముంది, దేని మీద వారు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకున్న ఇబ్బందికి గల కారణాలు ఏంటనే తెలుసుకోవాలి. దాని మీద మనం ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఖండిస్తూ మనము ప్రజలకు మద్దతుగా నిలబడ్డ రోజు ఖచ్చితంగా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. అలా ఓవర్ టైము, ఓవర్ నైటో లేకుంటే ఓవర్ మంత్, ఒకటే నెలలను అది జరిగే పరిస్థితి లేదు. ఒక ఉద్యమం తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే సక్సెస్ రేట్ వస్తే అవుతుంది. ఉద్యమం అంటే నేను టీవీలలో కనపడడం, టీవీ ముందర నేనే ఉండడం, ఫోటోలల్లో నేనే ఉండడం కాదు. అక్కడ కార్యకర్తలను తీసుకుపోయి ఉద్యమాలు చేయడం కాదు, కానీ అక్కడ వెళ్ళి ప్రజా సమస్యలు ఏవైతున్నదో ఆ సమస్యకు బాధితులు ఎవరున్నారో ఆ బాధితులను ఫ్రంట్ లైన్లో పెట్టి నడపడం ఉద్యమం. అదే వడ్డీ లేని రుణాలు చూడండి, అంతా ఆడవాళ్ళే ఉంటారు. మా క్యాడర్ కానీ మేము కానీ కనపడం. కానీ అంటే ఒక విషయం అంటే, మీరు యాక్టివిటీ మొదలు పెట్టినప్పుడు బహుశా మీకు 5 ఏళ్ల ప్రణాళిక ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఓకే, బాగుంది, ఒక యాక్షన్ ప్లాన్గా రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో వేసినటువంటి అడుగులు. కానీ మీరు ఆ యాక్టివిటీ ప్రారంభించేటువంటి రోజున సీఎం కేసీఆర్ అక్కడి నుంచి బరిలోకి దిగుతారని ఊహించి ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఆయన పైన నేరుగా మళ్ళీ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బరిలో దిగుతారని ఊహించి ఉండరు. సో వీళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారైన తర్వాత వచ్చిన మార్పు ఏంటి? మీరు ఎలా ఆకట్టుకోగలిగారు ఓటర్ని? అక్కడే అందరికీ ట్విస్ట్ అండి. అయితే యాక్చువల్గా ఏమైందంటే, కామారెడ్డిలో ప్రజా సంగ్రామ యాత్ర కన్నా ముందు ఆ సంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మండల్ మీటింగ్లు పెట్టారు. క్యాడర్ స్ట్రెంత్ అప్పటి వరకు అయిపోయింది. కరోనా మధ్యలో బ్రేక్ కావడం, కరోనా లాక్డౌన్ రీఓపెన్ కావడం, ఆ తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అయిపోవడం, ఆ కరోనా మధ్యలో కూడా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం, ఎక్కడ కూడా ఊపు దక్కకుండా చేసాం. క్యాడర్కు ఫస్ట్ ఏం నేర్పినామంటే, మద్యము, మందు, పెట్రోల్కు డబ్బులు ఏవి ఉండవు. మీరు లీడర్ కావాలి, మీ గ్రామంలో మీరు సర్పంచ్ కావాలి, మీ గ్రామంలో మీరు ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, సొసైటీ చైర్మన్, పాలకేంద్రము, సొసైటీ డైరెక్టరు, పాలకేంద్రం డైరెక్టరు, ఇట్లా ఏవి ఉంటే అవి మీరు ప్రజల పక్షాన నిలబడితే ఆ పదవులు వస్తాయి. కానీ నేను డబ్బులు ఇస్తానో, నేను పార్టీలు ఇస్తానో, నేను పెట్రోల్ పంపిస్తానో అనుకొని పని చేసినప్పుడు పెయిడ్ వర్కర్ లాగా అవుతారు. అదే మీ కొరకు చేసుకుంటే ఓన్ ఒక ఎయిమ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, మీరు పని చేసుకోగలుగుతారు. రేపు పొద్దున మీరు లీడర్గా ఎదుగుతారు. ఇది రాజకీయ ప్లాట్ఫామ్, ఎవరెక్కడ ఉండేది తెలియదు.
ఖచ్చితంగా అవకాశం ఉంటుండొచ్చు. నేను ఎక్కడుండేది తెలవదు. రేపు పొద్దున మీ జాగాలో ఉండొచ్చు. మీరు సడెన్‌గా నా జాగాలోకి కూడా రావచ్చు. మీరు ఇట్లా పని చేయాలని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాం. అంతా ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ అంతా యంగ్‌స్టర్స్. వాళ్ళకి చెప్పాను. పొల్యూట్ అయ్యి కల్పిట్ అయినటువంటి ఆల్రెడీ పొలిటీషియన్స్ ఎగ్జిస్టెడ్ ఉన్నారు. వాళ్ళని ఎవరిని జైన్ చేసుకోలేదు. వాళ్ళకి అలా చెప్తూ వచ్చినాం. సరే కొత్తలో విచిత్రంగా అనిపించింది వాళ్ళకి కూడా. ఇదేందిరా భయ్! ఏమో పార్టీ మీటింగ్ అంటే మంచిగా పిలుస్తారు, దావత్ ఇస్తారు. ఈయనేంది పెట్రోల్ కూడా లేదంటాడని అనుకున్నారు. కానీ మెల్లిగా 2 ఇయర్స్‌లో ఇండివిజువాలిటీకి ఉన్న రెస్పెక్ట్ ఏంటి అనేది అర్థమైంది వాళ్ళకి. సో ఆ రెస్పెక్ట్ ఈ ఈ డబ్బును ఎప్పుడు కూడా డబ్బు పనిచేయదు. ఆ రెస్పెక్ట్ మీద, ఇండివిజువాలిటీ మీద, క్యారెక్టర్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద ఇవన్నీ ఒక్క ఇది మోటివేషన్ క్లాసెస్ లాగా చెప్పేవాడిని. బీయింగ్ ఏ టీచర్ అనుకోవచ్చు ఇంకా. దాంట్లో రాజకీయ నాయకుల్లాగా ఉండేవాడిని కాదు. వాళ్ళతో కూడా క్లోజ్‌గా ఉండేవాడిని. డౌన్ టు ఎర్త్ ఉండేవాడిని. అందరికీ చెప్పాను. ఒక జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేసిన వ్యక్తి ఇలా ఉంటున్నాడంటే సంథింగ్ ఏదో ఉందనే ఆలోచన తెచ్చి వాళ్ళని అలా చేసాం. అది అయిన తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అయిపోయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ చేసాం ప్రజా సంగ్రామ యాత్రకి ముందు. సంజయ్ గారు వస్తున్నారు. ఈ సంగ్రామ యాత్రలో మన బలమేందో నిరూపించుకోవాలి. రాజకీయంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం. ప్రజలు డబ్బులు లేకుండా ట్రాన్స్‌పోర్ట్ పెడితే సంజయ్ గారి సభకు వస్తారా? ఆ సభకు రాకపోతే మనం ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం? మోటివేషన్ ఏంటి అనే దాని మీద ఒక మీటింగ్ పెట్టిన రోజు అనుకోనో, అనుకోకుండానో ఫార్చునేట్, అన్‌ఫార్చునేట్ ఒక సంఘటన జరిగిపోయింది. తదాస్తు దేవతలు ఉన్నారేమో. ఆ మీటింగ్ అన్నం వీడియో కూడా ఉంది నా దగ్గర. ఇట్లాగ 1000 మంది, 1500 మంది ఒక మండల్ మీటింగ్ అవుతుంది. ఆ మండల్ మీటింగ్‌లో క్యాడర్ స్ట్రెంత్ ప్రోగ్రామ్ చేస్తూ మాట్లాడినాం. అన్న మనం పోటీ చేస్తున్నాం అంటే నేను మామూలుగా అందరిని అన్నానే పిలుస్తాం. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, క్యాడర్‌ని ఎవరినైనా గానివ్వండి, ముఖ్యమంత్రి గాని మన మోడీ గారు వచ్చినా అన్నానే మాట్లాడాను. అది నా భాష. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు అటాచ్‌మెంట్ అది అన్న అనేది ఓన్ అయిపోతాం. అయితే వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు అన్నాం. మనకు ప్రత్యర్థులు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి గంప గోవర్ధన్, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ కాలేదు. టీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి గంప గోవర్ధన్ గారు కాదు, మనకు కేసీఆర్ గారు వచ్చి ఈడ పోటీ చేస్తారనుకొని ఆలోచించాను. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ గారు మనకు మాజీ మంత్రి, ఆయన ప్రత్యర్థి కాదు. అల్టిమేట్ గా ఫెమిలర్ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఫేమస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసిన నేను క్యాండిడేట్ కాకుండా ఇక్కడ బీజేపీ గెలవాలి. టాస్క్ అంత పెద్దగా పెట్టుకొని మాట్లాడాను. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయాలి. క్యాండిడేట్ ఎవరున్నా బీజేపీ గెలవాలి అని చెప్పాను. సరే, ప్రతి పొలిటీషియన్కి స్వార్థం ఉండాలని నేనే చెప్తా. నేనే గెలవాలనేది నాకు ఉంటుంది. నాకే టికెట్ రావాలని ఉంటుంది. అది ఆబ్వియస్లీ కామన్. కానీ ప్రజెంట్ చేయడంలో అలా చేసి చెప్పినాం ఆ రోజు. ఆ ఇద్దరు వచ్చినా బీజేపీ గెలవాలి. ఆ అవకాశం మనకు వస్తే మాత్రం ఖచ్చితంగా గెలవాలి. మన టాస్క్, గోలు, కంక్లూజన్ అంతా వాళ్ళిద్దరే. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకోకండి. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయాలి. నేను ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ చేసేదంతా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నా, అదే చూడండి అని చెప్పి. అది తదాస్తు దేవతలు ఉన్నారేమో సట్ట నచ్చి సో కూర్చున్నారు. మీరు అనుకోగానే వాళ్ళిద్దరు వచ్చేసారు అక్కడికి. అది 2.5 years బ్యాక్, మేబీ 3 years. అదే సంగ్రామయాత్ర మొదటి ఫేజ్ అది. మొదటి ఫేజ్. అవును. అది అది ఇప్పటికీ అందరూ అయితే ఎందుకు వీళ్ళిద్దరు అనౌన్స్ అయినా ఎక్కడ కూడా ఒక చిన్న జర్క్ కూడా రాలేదు క్యాడర్లో అంటే ఓన్లీ ఆ థింగ్ అది. అంటే దైవానుగ్రహం అంతే. ఆ రోజు అలా అనిపించిండు. అందరి మనసులో కూడా వీళ్ళిద్దరు వస్తారు, పోటీ చేస్తే ఎట్లా అనే ఆలోచన మీద ఉన్నారు. వస్తారు కాదు, వస్తే పోటీ చేస్తే ఎట్లా గెలవాలనే ఆలోచనలు ఉన్నారు. వస్తారనేది జీరో నమ్మకం, కానీ వస్తే కూడా గెలవాలి అనే ఒక మైండ్ సెట్ ప్రోగ్రాంలు ఉన్నారు. శ్మశానం వెంట వెళ్తున్నాము, అవన్నీ ఇటుక కట్టడాలే అని అనిపిస్తే శ్మశానంలో ఏమనిపించదు, క్యాజువల్గా ఇండ్ల మధ్యాహ్నం పోయినట్టు వెళ్ళిపోతుంది. కానీ అవి సమాధులని గిట్ట అనుకున్న రోజు భయం పట్టుకుంటుంది. దాంట్లోకి వెళ్ళి పోలేము, ఇక బయటకు రాలేము. ఇక్కడే ఏమైందంటే వీళ్ళు కూడా కామన్ అభ్యర్థులే, పెద్ద మనకేం పోటీ కాదు, మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కదా అనేది క్యాడర్కి వచ్చింది. అది మైండ్ సెట్ ఉండడం వల్ల నేను నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన భూములు అమ్ముకోనికే వస్తున్నాడు కామారెడ్డికి అని చెప్పడం వల్ల ఊపు అందుకున్నది. అట్లాగే పోయింది. రేవంత్ రెడ్డి వస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయింది కాబట్టి అయితే వస్తాడు ఖచ్చితంగా అని అనుకున్నాం. కాబట్టి మాట్లాడుతూ పోయాం. సడన్ గా వాళ్ళు వచ్చేసారు. మనము ఇంప్లిమెంట్ అంటే మైండ్ సెట్ ప్రోగ్రామ్, దైవానుగ్రహం అంతే. ఒక ఆలోచన వచ్చింది. అయితే నేను ఎప్పుడైనా సరే ఒక గోల్ పెట్టుకుంటే మనకున్న వెయిట్ అంటే మనకున్న ఏంటి స్ట్రెంగ్త్ కి, మనకున్న బలానికి
అవతల వ్యక్తి వందంతలు బలంగా ఉన్నాడని ఊహించుకొని పనిచేస్తాను. అది ఇక్కడ పనిచేసింది. రైట్. వెంకటరమణారెడ్డి గారు, అంటే మీరు టార్గెట్ ముందే పెట్టుకున్నప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మీరు క్యాడర్తో కనెక్ట్ అవ్వడం కంటే కూడా పబ్లిక్తో కూడా కనెక్ట్ అయి ఉన్నారు, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా యాక్టివిటీస్ చేశారు అనేటువంటిది బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి మాట. ఏంటి అసలు ఆ స్ట్రాటజీ ఏంటంటే, మీరు కేవలం వాళ్ళకి శిక్షణా తరగతుల్లాగా కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఓటర్ ఇంటికి వెళ్ళడానికి మీరు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటి? ప్రతిసారి గ్రామంలో ఇంటింటి సర్వే ఒకటి చేశాం. అంటే ప్రతి 15 రోజుల్లో 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో నెలకు 2 నుంచి 3 సార్లు ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయే పరిస్థితి తీసుకొచ్చాం. గ్రామ సమస్యల మీద ఒకసారి సర్వే, గ్రామాల్లో రోడ్లు ఎన్ని ఉన్నాయి, రోడ్లు లేని ఏరియా ఏముంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎన్ని మీటర్లు ఉంది, ఇంకా రిక్వైర్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఏముంటుంది, ఇంకా స్టోరేజ్ కెపాసిటీ ఎంత, దాని పైప్ లైన్ ఎక్కడ ఉంది, ఇంకెంత కావాలి, స్కూల్ పొజిషన్ ఏంది, స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, సొసైటీ బిల్డింగ్ ఎలా ఉంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, రేపు మనము పని చేయాలంటే ఇంకేం పని చేయాలి, ఎట్లా పని చేస్తే బాగుంటుంది, ఇంకా ఒక్కొక్క గ్రామంలో ఏమేమి పనులు మిగిలిపోయినాయి, ఉన్న పనులలో సమస్యలు ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు చేస్తున్నటువంటి అధికారంలో ఉన్న సర్పంచులు కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు చేస్తున్న అవినీతులు ఏంటి, అసలు ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, ఈ ఆఫీషియల్స్ ఎక్కడ ఉన్నారు, ఇట్లా ఎవ్రీ మూమెంట్ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కంపల్సరీ వాళ్ళు జనాల మధ్యలోకి వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే జనం మధ్యకు క్యాడర్ వెళ్ళినప్పుడు క్యాడర్ మీద ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగితే అప్పుడు ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో ఆ తర్వాత ఎలక్షన్ చాలా ఈజీగా కొట్లాడొచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే జనం మన ఇంటికి రావాలని చూస్తారు, ఇంటికి మనం పోవాలని ఏ లీడర్ ఆలోచించారు. ఇక్కడ నేను రివర్స్ స్ట్రాటజీలో ఆలోచించిన, జనం దగ్గరికి వెళ్ళే పరిస్థితి తెచ్చినాం. ఈ పిల్లాడు నా ఊరోడు బీజేపీ కార్యకర్త, ఇది బీజేపీ అని తెలిసే పరిస్థితికి తీసుకెళ్ళి అట్లా అందరు కూడా ఇళ్ళకి వెళ్ళి మాట్లాడి సర్వే రాసుకోవడం. ఇంటి వాళ్ళను నా దగ్గర ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ను కలెక్ట్ చేసుకున్నాం, ప్రతి ఒక్కరి సమస్యను రాసుకున్నాం, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న డ్యామేజెస్ ఏంటి, రేపు చేయాల్సిన బిల్డప్ ఏంటి, రేపు పొద్దున రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇట్లా ఒక స్ట్రాటజీ తయారు చేస్తూ పోయాం. పేపర్ వర్క్ చేసాం, జస్ట్ లైక్ పిహెచ్డి అనుకోవచ్చు. సో మీరు వ్యక్తిగతంగా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ కోట నుంచి, అంటే ఎమ్మెల్యే కోట నుంచి వచ్చినా రాపోయినా నేను ఒక సొంత మేనిఫెస్టోని ఇస్తాను అని ప్రకటన చేశారు. అది కూడా ప్రభావం చూపించింది ఎన్నికల్లో అంటున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? అలాంటి ప్రణాళిక ఏదన్నా ప్రకటించారా మీరు? 150 కోట్లతోని, అంటే ఇది 20 years నుంచి, అంటే నేను పొలిటికల్ ఎంటర్ అయిన నుంచి నాకు ఒక విజన్. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఎప్పుడైతే ఇంట్రడక్షన్ చేశారో ఆ 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు నాకు. అప్పుడు జనం కూడా 3 పూటలు అన్నం తినే పరిస్థితి లేకుండా, అప్పుడు ఈయన ₹2 కిలో బియ్యం ఎప్పుడైతే ఫెయిర్ బ్రెడ్ షాప్ ద్వారా బయటకు పంపడం మొదలు పెట్టాడో అప్పుడు లేని వాళ్ళందరూ 3 పూటలు అన్నం తినే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఇంప్రెస్ అయ్యింది పొలిటికల్. మా నాన్నగారు 25 years సమితి ప్రెసిడెంట్, ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నిజాయితీ అంటే ఎట్లుంటుంది, రికగ్నేషన్ ఎట్లుంటుంది, నేమ్కున్న వాల్యూ ఏంటి, పర్సనాలిటీకి ఉన్న వాల్యూ ఏంటి, అసలు క్యారెక్టర్ అంటే ఏంటి అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. దెన్ అగైన్ ఎన్టీ రామారావు గారిని చూసిన తర్వాత ఒక ఆలోచన ఉండేది. తర్వాత రాజకీయంలోకి వచ్చిన తర్వాత 99లో నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఏమన్నా కానీ బిలో పావర్టీ లైన్కి ఉన్నది 3 సమస్యలు. ఒకటి హాస్పిటాలిటీ, 2 ఎడ్యుకేషన్, 3వది అగ్రికల్చరిస్ట్కు డోర్ సర్వీస్. ఇవి ఉండాలా. అంటే డోర్ సర్వీస్ అనేది ఇప్పుడు వాడుతున్న పదం, కానీ అప్పుడు నేను అనుకునేది ఏంటంటే రైతు చేన్లకు వెళ్ళి రైతుకు సర్వీస్ ఇవ్వాలి, రైతు చేన్లో నుండి పంట కొనుక్కొని పోవాలి. రైతు జస్ట్ ప్రొడక్ట్ చేస్తాడంతే, మార్కెటింగ్, పర్చేసింగ్, సేలింగ్ అంతా కూడా గవర్నమెంటే తీసుకోవాలా బాధ్యత. ఓన్లీ ప్రొడక్షన్ మాత్రము రైతు చేస్తాడు. రైతుకు మిగతా బాధ్యతలు ఏం పెట్టద్దు, రైతును కింగ్ లాగా ఉంచాలా, అప్పుడే రైతు సేఫ్ జోన్లోకి వస్తాడు అనేది నా ఆలోచన. రెండోది, రైతు గురించి ఆలోచించినప్పుడు ఒక 2 ఎకరాలు మీది నాది పక్క పక్కన ఉంది అనుకుందాం. ఒక ఎకరం మీది, ఒక ఎకరం నాది ఉంది, ఒకటే ఊర్లో మనం ఉన్నాం. నేను ట్యాక్స్ పేయర్, మీరు అగ్రికల్చరిస్ట్. నేను నా ఎకరాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసినాం, 4 కన్వర్షన్ చేసి 20 లక్షలు ఉన్న ఎకరంకు గజాలలో మార్చేసరికి అది 60 లక్షలు అయింది. దాన్ని కొలాటరల్ కింద బ్యాంకులో పెడితే నాకు 60 lakhs లోన్ ఇస్తున్నారు.
కానీ అదే మీరు అగ్రికల్చరిస్ట్ కాబట్టి మీరు నల్ల కన్వర్షన్ చేయలేరు కాబట్టి మీది అట్లనే ఉంటే 1 లక్ష క్రాప్ లోన్ ఇస్తారు. అవును. ఇది అన్యాయం. నేననేది ఏంటంటే యాక్చువల్ ట్యాక్స్ పేరే అగ్రికల్చరిస్ట్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నాడో ఆ ప్రొడక్షన్ బంద్ చేసిండు అనుకోండి, అవి మిషన్ మేడ్ కాదు కదా. అవును. ఏ వస్తువైనా మిషన్ మేడ్ కాదు. అన్ని తయారు చేయగలుగుతున్నాం ఇవాళ. మనిషి జ్ఞానం కొద్దీ అన్ని కనుక్కున్నాడో అన్ని తయారు చేయగలుగుతున్నాడు. కానీ మనం రైతు ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నాడో అది మిషన్ మేడ్ కాదు. ఆయన చేసిన ప్రొడక్షన్ మీద టర్న్ ఓవర్ ఏదైతే అవుతుందో ఆ టర్న్ ఓవర్ బిజినెస్ చేసిన వాళ్ళు ట్యాక్స్ పేయర్లుగా అవుతున్నారు. సో ఫాదర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఆయన. రైతు అనేవాడు తండ్రి లాంటివాడు ఈ ట్యాక్స్ పేయర్లకు. కానీ అటువంటి రైతునే గుర్తించని పరిస్థితికి వచ్చింది. ఆ రైతుకున్న సమస్య అదొకటైతే, రెండోది హెల్త్, మూడోది ఎడ్యుకేషన్. పిల్లలకి చదివేయాలన్న లక్షల వ్యవహారం. ఈ 3 ఫ్రీగా ఇవ్వాలి, ఈ 3 వాళ్ళకు ఫెసిలిటీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో చదువుకొని మధ్యలో చదవబ్బని వారికి ఉచిత శిక్షణ కేంద్రాలు ఇవ్వాలని చెప్పి ఒక లెక్క వేసుకొని ఒక 150 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది, కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది, ల్యాండ్ పర్చేసింగ్కి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కలేసి ఎక్కడ ఎంత కావాలి, రైతు కాలాలు ఎంత కావాలని అవన్నీ చూసి మనము రెడీ చేసి ఒక 150 కోట్లతో ఒక స్కీమ్, ఒక మేనిఫెస్టో లాగా, అంటే గెలిచినా గెలవకుండా నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఒక 1 లక్ష కాపీస్ ఇళ్ళకి పంపించాను. సో అంటే అది ఈ ఎన్నికల కోసం చేసిన ప్రణాళిక కాదా? ఇంతకు ముందరే కాదు. అప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు. ఇంకా అప్పటికే కేసీఆర్ ఫైనల్ కాలేదు, రేవంత్ రెడ్డి గారు ఆలోచనే లేదు. అప్పుడు నేను అనుకున్నది గెలిచినా గెలవకున్నా గుడులు, సంఘాలు, ఈ ఉచిత విద్యం, వైద్యం, రైతు కళాలు, ఉచిత శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ఇవే అవుతాయి గెలవకున్నా. గెలిస్తే చేసేది అవినీతి రహిత నియోజకవర్గం ఉంటుంది, రైతులకు నేను డోర్ సర్వీస్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే ఊర్లలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటుందో ఆ సమస్యలు ఊర్లలోకే అధికారులు వస్తారు తప్ప అధికారుల దగ్గరికి ప్రజలు రావాల్సిన అవసరం లేదు. ఇది నేను ప్రూవ్ చేసి చూపెడతా అని చెప్పి ప్రజలు నమ్మిరు. 66,000 మంది ఓటేసారు. 1,24,000 మంది నమ్మలేదు. బట్ ఆ 1,24,000 మందికి ఈ 5 సంవత్సరాలుగా నమ్మే వాళ్ళకి కూడా నా మీద నమ్మకం వచ్చినట్టు నేను తయారు చేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ వచ్చినా ఇక్కడ నేనే 2 లక్షల ఓట్లతో గెలుస్తాను. కానీ అంటే ఒకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవినీతి రహిత అనేటువంటి మాటలు వినడానికి బాగున్నాయి, దశాబ్దాలుగా అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఖర్చు లేకుండా గెలిచినటువంటి నాయకులు లేరు. మీరు కూడా ఖర్చు పెట్టే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు దాని మీద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది వెరీ కామన్ అనేటువంటి అభిప్రాయం ఉంది. అది మీరు ఏమన్నా బ్రేక్ చేస్తారా? దానికి సంబంధించిన క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? లేదు. అవినీతి రహితమే ఉంటది. డబ్బు పంచలేదు, మద్యము పంపలేదు, కనీసం మా కార్యకర్తకు ఒక 100 రూపాయలు పెట్రోల్ పోపియలేదు. ఇది ఫ్యాక్ట్. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. నేను కాదు, మీరు మీ వాళ్ళని పంపి ఎంక్వైరీ చేసుకున్నా, ఏ సర్వేలు చెప్పినా 1 రూపాయి పంచలేరంట. అంత పెద్ద బహిరంగ సభకు కూడా డబ్బులు ఇవ్వలేదు నేను. మోడీ గారు వాలంటరీ ప్రోగ్రామ్, అది 1,10,000 మంది వచ్చారు. అందులో అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపితే 5,000 ఇంకొక అంటే పార్లమెంట్ ఏరియా నుంచి, కానీ 5,000 మంది వచ్చారు. 1 లాక్ వరకు మన వాళ్ళే వచ్చారు. ప్రతి విలేజ్ నుంచి వచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి మనం ఏర్పాటు చేసినాం, అది ఒకటే ఖర్చు. ఇకపోతే మీరు గుళ్ళు అంటారు, సంఘాలు అంటారు. గుళ్ళు అంటే ఊరు బాగుండాలంటే గుడి బాగుండాలి, గుడి బాగుండాలంటే ఎంతో కొంత మనం ధూపదీప నైవేద్యం చేయాలనుకుని ఇన్కంప్లీషన్, పురాతనమేని అసలే గుళ్ళు లేని ఏరియాలో అవన్నీ గుళ్ళు కట్టేసి, సో అది దైవానికి సంబంధించిన పని. హిందుత్వం అంటే బొట్టు పెట్టుకోవడం కానీ కాదు. మనం కూడా హిందూ ధర్మం చేయాలంటే గుళ్ళు ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి చేస్తాం. ఇక సంఘం బలంగా ఉంటే సంఘ సభ్యులు పేదవాళ్లకు వీళ్ళు మద్దతుగా ఉంటారు అనే ఉద్దేశం మీద ఫంక్షన్ హాల్స్ అవి ఇవి కట్టించారు. ఇవి ఏవి కూడా మీరు 140 సభలు ఉన్నాయి, నా ఫేస్బుక్ చూడొచ్చు. అందులో నేను వీటికి రాజకీయానికి సంబంధం లేదు. నేను మనిషిగా, వెంకటరమణారెడ్డిగా, ఒక వ్యక్తిగా చేసిన ఇది చేయడానికి ఒక కారణం ఉంది. నేను మీ ఊరికి వచ్చి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీ ఊర్లో చదువుకున్నటువంటి వ్యాపారస్తులు కానీ, వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నారు. కైకిలు పోయే 10,000, నెలకు 5,000 సంపాదించేటువంటి వ్యక్తి నుంచి మొదలు పెడితే నెలకు 10 లక్షల ప్యాకేజ్ వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన గ్రామం పట్ల సామాజిక బాధ్యత ఉండాలి. నేను చదువుకున్న స్కూల్కి నేను కనీసం సంవత్సరంలో 12 నెలల సంపాదనలో 11 నెలలు నా ఇంటికి, 1 నెల నా ఊరికి, ఆ ఊర్లో స్కూల్కి పెడతావా, నువ్వు పుట్టిన కులంకి పెడతావా, నువ్వు పెరిగిన ఊరికి పెడతావా అనేది మీ ఇష్టం.
కానీ చెయ్యాలి, ఆ బాధ్యత ఉండాలి. దసరాకు భార్య పిల్లల్ని వేసుకొని వచ్చి ఇంట్లో కూర్చోండి తినడం, ఇంత బావమరుదులు మందు తాగడం, తెల్లవారి ప్రొద్దున లేచి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇది కాదు. ఊరికి రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే సామాజిక బాధ్యత తీసుకుంటామో కుటుంబ బాధ్యతలో కూడా ఎక్కడ పొరపాటు జరగదు. తల్లిదండ్రులను చూడడం కానీ, పర్సుయేషన్ కానీ, ఊరి పట్ల నెలకు ఒకసారి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక నెల జీతం పెట్టమని చెప్పాము. అట్లా ప్రతి ఊర్లో 100 మంది ఉన్నారు. మీరు కావచ్చు, నేను కావచ్చు. ఇందులో మనం కూడా దానికి తీసిపోము. మీరు మీ ఊర్లో చదువుకున్నవారు, నేను నా ఊర్లో చదువుకున్నాను. అది చేయడం వల్ల బాధ్యత పెరిగితే ఆ ఊరికి ఎమ్మెల్యే ఎందుకు? ఇక 100 మంది కలిసి 1,00,000 ప్యాకేజ్ ఉన్నోళ్ళు 100 మంది ఉన్నా, 50,000 ప్యాకేజ్ ఉన్నా, 25,000 ప్యాకేజ్ ఉన్నా నెలకి, సంవత్సరంకి 25 లక్షలు. ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది? అంతకన్నా కేసీఆర్ పని చేస్తాడు, ఏ ఎమ్మెల్యే చేస్తాడు, ఏ మంత్రి చేస్తాడు, ఏ ప్రభుత్వం చేస్తుంది? ఈ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు? 10,000 జీతం ఉన్న రోజు 12 నెలలే వాడుతున్నాం. 20,000 జీతం ఉన్న 12 నెలలకే లెక్కేస్తున్నాం. 1,00,000 జీతం ఉన్న 12 నెలలకే లెక్కేస్తున్నాం. తృప్తి ఎక్కడ ఉంటుంది మరి? సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఏమున్నది? 10,000 జీతం ఉంది, సంవత్సరంకు 1,20,000, 11 నెలల జీతం మనదనుకుంటే ఎంత అవుతుంది? 9,000 కదా, 1,000 ఫరక్ అవుతుంది కదా. ఆ 1,000 వదులుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. మైండ్ సెట్ ప్రోగ్రామ్ అది చెయ్యాలి. కానీ స్కూటర్ వెనక కారు, కారు వెనక కారు, కారు వెనక ఇల్లు, ఇల్లు వెనక ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, ఎంతసేపు సో అంటే ఈ గుడిలకు నిర్మాణం అనేది బీజేపీ నుంచి వచ్చిన ఎజెండా కాదంటారా మీరు? అసలు ఏంటి రాజకీయంగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ నుంచి పొలిటీషియన్స్ ఉన్నారు? కాంగ్రెస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్, 25 సంవత్సరాలు యునానిమస్ గా ఏకగ్రీవంగా సమితి ప్రెసిడెంట్. ఆ సమితి ప్రెసిడెంట్ 78 వరకు చేశాడు. అంటే నేను 70లో పుట్టాను, ఆయన 78 వరకు సమితి ప్రెసిడెంట్, 25 years. ఆ తర్వాత ఆయన రాజకీయంకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 68లో ఒకసారి, 78లో ఒకసారి, 84లో ఒకసారి. ఆయన గెలవలేకపోయాడు. కానీ సమితి ప్రెసిడెంట్ గా మాత్రం ఆయన 25 ఏళ్ళు ఏకగ్రీవంగా ఉన్నాడు. 2 ఎమ్మెల్యేలు ఈక్వలెంట్ సమితి అప్పుడు. అటువంటి సమితిలో ఉన్నటువంటి నాన్ కరప్షన్ వ్యక్తి. ఒక టైంలో వ్యాపారంలో నేను పోయిన ప్రతి దగ్గర ఒక టేబుల్ మీద ఐఆర్ అఫీషియల్ దగ్గరికి వెళ్తే, ఎక్కడ అంటే మీరు ఎక్కడ నుండి ప్రాపర్ అంటే, కామారెడ్డి అంటే రాజరెడ్డి గారు తెలుసా? అవును తెలుసండి, మా నాన్నగారు. అరే మీ నాన్నగారు కూర్చోండి అని చేరేసేవాళ్ళు. అంటే ఆ స్టేజ్ అది. అటువంటి క్యారెక్టర్కు సన్నైనందుకు గొప్పగా ఉంది అనుకొని నేను కూడా చేయాలనుకో. ఇక్కడ నేను నా బర్త్ కాంగ్రెస్ ఫ్యామిలీ. నేను 2011 వరకు కాంగ్రెస్ లోనే ఉన్నాను. ఓకే. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు శిష్యుడిగానే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారిని ఇవాళకి కూడా అభిమానిస్తాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు, సెకండ్ ఎన్టీ రామారావు గారు, థర్డ్ రాజశేఖర రెడ్డి గారు, ఫోర్త్ మోడీ గారు, మధ్యలో వాజ్పేయి గారు, వారి ఆలోచన విధానం, మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు, ఇవన్నీ రాజీవ్ గాంధీ గారి విజన్ 2020. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మంచి ఐడియాలజీని ఆప్ట్ చేసుకున్నాము. దాన్ని ఓన్ చేసుకోవాలనే ఆలోచన చేసుకున్నాం. ప్రతి మంచిని వెతికినాం, చెడుని చూసినాం, చెడుని వదులుతూ మంచిని చూస్తూ వచ్చాం. కాంగ్రెస్ ఫ్యామిలీ కానీ నేను జైనింది 2018లో బీజేపీలో ఉన్నోడే గుడి కట్టాలని ఏమి లేదు. గుళ్ళు అంటే ధూపదీప నైవేద్యం నడదు. అంటే గుడి అంటే ఒక సెంటిమెంట్ ఏంటంటే, మీకైనా నాకైనా కష్టం వచ్చింది, హ్యాపీగా ఉన్నప్పుడు భగవంతుడు జ్ఞాపకం రాకపోవచ్చు, లేదా ఒక మెట్టు ఎదగాలన్నప్పుడు జ్ఞాపకం వస్తుండొచ్చు, లేదా ఒక మెట్టు దిగిన రోజు జ్ఞాపకం వస్తుంది. ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ జ్ఞాపకం చేసుకునేది దేవుడిని. ఎవరికి ఎంత బాధ అయినా, భర్త భార్యకి చెప్పకపోవచ్చు, భార్య భర్తకు చెప్పకపోవచ్చు, తల్లిదండ్రులు కొడుకు చెప్పకపోవచ్చు, కొడుకు తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు, కానీ చెప్పేది మాత్రం భగవంతుడికే. ముక్కు నేలకి రాసేది భగవంతుని గుళ్ళని, ముడుపు కట్టేది కూడా భగవంతుడికి. ఒక మనిషికి మానసిక స్థైర్యం ఇచ్చేది, మానసిక బలాన్ని ఇచ్చేది దేవాలయం తప్ప ఇంకొకటి కాదు. ఆ దేవాలయము మనిషికి మానసిక స్థైర్యం ఇస్తుంది. కాబట్టి అది ఉంటే చాలా మంది కష్టాలకు అదొక ఆపదకు అడ్డంగా నిలబడుతుంది అనేది ఒక ఆలోచన మీద మొదలుపెట్టిందే తప్ప దేవుణ్ణి కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో పాల్గొంచేంత హీనస్థితికి రాలేదు. అట్లాంటి ఆలోచన వస్తే దేవుడు నన్ను చూస్తాడు, అట్లాంటిది ఏం లేదు. కానీ ఏంటి మరి రాజకీయంగా మీరు చెప్పినటువన్నీ ఫిలసాఫికల్గా బాగుంటాయి. రాజకీయంగా వచ్చేసరికి ఒకరి మీద ఒకరు నిందలు, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవి తప్పితే వేరే ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా మీరు చాలా అసహనానికి గురైనటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఎదుర్కొంటారు మరి? అసలు ఏం జరిగింది అప్పుడు? నా ఫేస్ ఫీలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అసహనానికి రాలేదు, అవతల వారికి గుణపాఠం కోసం చెప్పింది. అసహనంతో అంత ఫేస్ లో అంత గ్లోతోని, అంత హ్యాపీ మూమెంట్ తోని మాట్లాడినాను. అసహనం ఉంటే బొమ్మలు మూడేసింది ఉంటుంది, అడ్వాన్స్ గా మాట్లాడతాం. ఎక్కడ సందర్భ ప్రేలాపన కానీ, ఎక్కడ అన్పార్లమెంటరీ
వర్డ్స్ కానీ ఎక్కడా కూడా మీరు అనే పదానికి తగ్గకుండానే మాట్లాడినాను ఆఖరి రోజు వరకు. ఎప్పుడు కూడా నేను 20 ఏళ్ల చరిత్రలో ఎవరిని నువ్వు అని సంబోధించలేదు. రాజకీయంగా వాళ్ళు నన్ను ఎన్ని తిట్టినా నేను మీరనే మాట్లాడినాం, పద్ధతి నేర్పినాం. ఆ రోజు కూడా నేను అన్నాను, వాడు ఎవడో ఉండే బీజేపీ ఓడైతే ఏముంది, ఈ అరగంట మెంటాలిటీ అది మంచిది కాదు అని కేటీఆర్ గారిని అన్నాను నేను. మీకు నా పేరు తెలియదు అంటే మాస్టర్ ప్లాన్ లో కలెక్టర్ ఆఫీస్ ముందట ఆఫ్టర్ తెలంగాణ ఎడ్యుటేషన్ తర్వాత లాంగెస్ట్ ఎడ్యుటేషన్ అది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా 4000 మందితోని కలెక్టరేట్ ఎదుట ధర్నా అవుతుంది. పోలీస్ వ్యవస్థ అంతా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అదే కదా. వ్యతిరేకంగా నడిచింది. అందరూ దాన్ని చూస్తున్నారు. అది చాలా వైరల్ అయితే మొత్తం టీవీలన్నీ అదే వస్తున్నారు. ఆ టైంలో కమిషనర్ తో మాట్లాడుతున్నావు, కలెక్టర్ ని బయటకు పోద్దని చెప్పినావు, కలెక్టర్ రావడానికి రావట్లేదు, ఎస్పీ రిక్వెస్ట్ చేసినా రాలేదు. దాన్ని ఓ డ్రామాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది బీజేపీ నాటకం అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ రైతులు అక్కడి నుంచి పోలేదు. అరగంటను 15 నిమిషాలు అవుతుంది రాజకీయం. పిల్లలు తల్లులు అందరు వచ్చి వ్యవసాయం విడిచిపెట్టేసి అక్కడ రైతులు 4000 మంది కూర్చున్నారు. అటువంటి టైంలో నేనెవరో నీకు తెలుసు. సరే, నోటితో ఉచ్చరించడానికి ఆయనకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు అసభ్యంగా మాట్లాడద్దు అనేది నా ఆలోచన. కాబట్టి నేను ఆ మాట అన్నాను. నేనెవరో తెలియకపోతే పర్లేదు, కనీసం మీ నోటితో ఉచ్చరించడానికి కూడా మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారు, మీరు మీ నాన్నగారు చనిపోయేటి ఆఖరి రోజు కూడా నా పేరు జ్ఞాపకం ఉంచేటట్టు చేస్తా, చేయకపోతే నా పేరు వెంకటరమణారెడ్డి కాదు అని చెప్పిన. ఇంతకన్నా ఎక్కువ అందులో వల్గరిటీ లేదు, తప్పు లేదు, అసహనం లేదు, అసందర్భ ప్రలాపన లేదు, అనవసరమైన అన్పార్లమెంటరీ తిట్లు బూతులు మాట్లాడలేదు. నాకు అసలు వ్యంగ్యంగా మాట్లాడడం ఇష్టం ఉండదు, ఒకరిని చులకన చేయడం ఇష్టం ఉండదు. మనిషిగా గౌరవిస్తా, ఖచ్చితంగా ఉందాక ఉండాలనే ప్రయత్నం చేస్తా, ఉంద రాజకీయాల కోసం కొట్లాడుతున్నాను. కానీ మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీరు ఓటు వేయడం ఏంటి అనేటువంటి వాదనని ఓటర్లో ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాని మీదే కదా కేటీఆర్ గారు సెటైర్లు వేసింది, విమర్శించింది. తప్పండి, తప్పు. నా 140 సభలు చేసినా మీరు ఎక్కడన్నా చూసుకోండి, నేను లోకల్ నాన్ లోకల్ అనేది ఏ ఛానల్ వచ్చి నన్ను అడిగినా, బీబీసీ వాళ్ళు వచ్చి అడిగిన నుంచి మొదలెడితే ఆల్ నేషనల్ మీడియాస్, స్టేట్ మీడియాస్ అందరూ అడిగారు. అందరూ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అని వచ్చారు. మధ్యలో వచ్చిన తర్వాత కేవీఆర్ అనేది తెలిసింది. సో అందరు నన్ను మీడియా వాళ్ళు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. నేను టైం ఇచ్చే వరకు వెయిట్ చేశారు. 2-3 గంటలు వెయిట్ చేసి కూడా నా ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీరు ఆ ఇంటర్వ్యూలు కూడా చూడొచ్చు, మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మీ వెబ్సైట్లో వస్తుంది. నేనేమన్నానంటే, వారు 2 జాగాల్లో పోటీ చేస్తున్నారు, రెండిట్లో గెలుస్తారు, మరి ఏది వదులుతారా అని అడిగింది. అది కామారెడ్డి వదిలేస్తారా, లేకపోతే గజ్వేల్ వదిలేస్తారా, కామారెడ్డి వదిలేస్తారా, కొడంగల్ వదిలేస్తారా అని అడిగినాను తప్ప నేను వేరేది ఏమి అనలేదు. అన్ని టీవీల వరకు భారతదేశ పౌరుడిగా, ఐఎమ్ ఇండియన్, భారతదేశ పౌరుడిగా నేను ఎక్కడైనా పోటీ చేయొచ్చు. సో వాళ్ళు కూడా వచ్చి పోటీ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ 2 కాన్స్టిట్యున్సీలో గెలిస్తే ఏ కాన్స్టిట్యున్సీ వదిలేస్తాడు అని అడిగింది. దానికి సమాధానం చెప్పలేరు. నేను అన్నాను, తిరిగి మాతృ సంస్థకి పోతారు, గర్వాపసి చేశా. అందరు పొలిటీషియన్లు అదొకటి నేర్చుకున్నారేమనంటే గర్వాపసి. అంతా తిరిగి రావచ్చు కానీ పొద్దున్న కేటానే తిరిగాని పొద్దుకి మన ఇంటికి రాదంటున్నది కాదు. గర్వాపసి డైలాగే అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు ఏమంటారు? నేను అదే అడిగిన, కొడంగల్ బస్ కొడంగల్కి వెళ్తుంది, గజ్వేల్ బస్ గజ్వేల్కి వెళ్తుంది, కామారెడ్డి బస్ కామారెడ్డిలో ఉంటుందండి. నిజమే కదా, నేనేమి నాన్ లోకల్ అనలేదు కదా. మీరు నాన్ లోకల్ ఎట్లా వస్తారని అడగడానికి నేనెవరిని? అయినా ఇంకొకటి అండి, సీఎం క్యాండిడేట్స్ కు లోకల్ నాన్ లోకల్ ఎందుకు ఉంటుంది? సీఎం ఎంటైర్ సీఎం దే ఆర్ లెజెండరీస్, దే ఆర్ స్టార్ వాల్స్. నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను, నేను ఒప్పుకుంటాను, కాదని అంటలేదు. అంటే ఈ వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనుకోవాలా? మీరు నాన్ లోకల్ అనకపోయినా కానీ ఈ బస్ రూట్ గురించి చెప్పారు కదా, ఆ బస్ రూట్ని బట్టి మీరు కామారెడ్డి డిపో అని ప్రజలు డిసైడ్ అయ్యారు కదా. నేను కామారెడ్డి బస్సునే, నేను కామారెడ్డిలోనే ఉంటా అంటే అయిపోతుంది కదండి. నేను గజ్వేల్ బస్సు కాదు, నేను కొడంగల్ బస్సు కాదు, నేను కామారెడ్డి బస్సునే, నేను కామారెడ్డిలోనే ఉంటా అంటే అయిపోయింది. వాళ్ళు అనేది ఉండి అనలేదు. అక్కడ పోయి అది చెప్తున్నారు, ఇక్కడికి ఇది చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఇంత పెద్ద విక్టరీ, ఒక రకంగా దేశవ్యాప్తంగా ఆకట్టుకున్నటువంటి గెలుపు మీది చివరి నిమిషం వరకు పోస్టల్ బ్యాలెట్లోనేమో కేసీఆర్ గారు లీడ్ వచ్చారు, తర్వాత రౌండ్స్లోనేమో రేవంత్ రెడ్డి గారు లీడ్లోకి వెళ్ళారు. లేదండి, పోస్టల్ బ్యాలెట్ లో 200 చిల్లర కేసీఆర్ గారికి వచ్చినాయి, 300 చిల్లర ఆయనకి వచ్చింది, 1200 చిల్లర నాకు వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ కూడా మీకే వచ్చింది లీడ్ అంటే.
పోస్టల్ బ్యాలెట్ ఆల్మోస్ట్ 70% బీజేపీకే వేశారు, నాకే వేశారు. ఓకే. రేవంత్ రెడ్డి గారు లీడ్లోకి వచ్చారంటే ఫస్ట్ అంటే బిగినింగ్ రౌండ్స్ ఒక 10 రౌండ్ల వరకు దాదాపు అదే రౌండ్ లో వాళ్ళు తాండాస్ తీసుకున్నారు. తాండాస్ ఉన్నాయన్ని ట్రైబల్ ఏరియా, పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. వాస్తవంగా పాపం వాళ్ళకి కేసీఆర్ గారు ఇచ్చిన పట్టా భూమి ఏదైతే ఉందో ఆ పట్టా పని చేయట్లేదు, ఫారెస్ట్ వాళ్ళు రానివ్వట్లేదు, దాని మీద రిస్ట్రిక్షన్స్ ఆర్డర్స్ ఏమీ పోలేదు. సో వాళ్ళు కేసీఆర్ గారి మీద నమ్మకం మోసం చేసిన ఒక ఫీలింగ్ వచ్చింది. రెండోది, బీజేపీ గవర్నమెంట్ వస్తుందా రాదా, మరి పోడు భూములు ఇప్పిస్తావా అని అంటే మనం చెప్పే పని, నేను అబద్ధం ఆడే పరిస్థితిలో లేదు కాబట్టి మా పార్టీ మేనిఫెస్టోలో లేనప్పుడు నేను చెప్పలేను అని చెప్పాను. పోనీ ఒంటిగా ఇవన్నీ చేస్తా అన్నాము, అది నా ఆస్తి చేస్తాను, అది చేయగలుగుతా. కానీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వం రావాలా. దాంతో వీళ్ళ మేనిఫెస్టోలో పొడు భూములు ఇచ్చేస్తాం, మేము పట్టాలు ఇస్తామని. సో అల్టిమేట్గా తప్పేం లేదు, పాపం అమాయకులు, అడవి బిడ్డలు, వాళ్ళకు కావలసిన భూమి, ఈ లోకలు, నాన్ లోకలు, రమణారెడ్డి, కొడంగల్ బస్సు, గజ్వేల్ బస్సు, ఇవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకి. మాకు భూములు వస్తాయి, సరిపోయింది, కాంగ్రెస్కి వేస్తామని వన్ సైడ్ వేశారు. అందులో నాకు 100-120 ఓట్లకి ఎక్కడ రాలేదు, మొత్తం వన్ సైడ్ పడ్డది. ఆయన ఆటోమేటిక్గా 3000 లీడ్కి వచ్చేసారు. సో కేసీఆర్ గారిని 3వ స్థానంలోకి నెట్టేశారు మీ ఇద్దరు కలిసి. లేదు, కేసీఆర్ గారే సెకండ్ ఉన్నారు. నా మీద, కేసీఆర్ గారి మీద నేను 6740. అదే ఫైనల్ రిజల్ట్ అది. బట్ బిగినింగ్ రౌండ్స్ లో కేసీఆర్ గారు 3వ స్థానం అని, రేవంత్ రెడ్డి గారు మొదటి స్థానం, మీరు సెకండ్. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాటలకు తక్కువేముందండి. దాని గురించి మనం మాట్లాడితే మనం సంచులన్నీ రెడీ పెట్టుకోవాలి. వాళ్ళ మాటలు నింపుకుంటే మనం ఇన్ఫినిటివ్, అంటే మన జీవిత కాలం అంతా వాళ్ళ మాటలను నింపుకుంటేనే కూర్చోవాలి. అన్ని మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మాట్లాడే మాట గురించి అవసరం లేదు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కేసీఆర్ గారే ఉంటారని చెప్పి, నన్ను ఎవరు అడిగినా కేసీఆర్ గారు ఉంటారు. కారణం బీయింగ్ ఏ సీఎం, నేను గెలవడమే అనేది ఒక ఛాలెంజింగ్. దాంట్లో కేసీఆర్ థర్డ్ ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనేది నేను లోకల్ వాదనలు కూడా చెప్పాను. 6741 మధ్యలోకి వచ్చినాకే కేసీఆర్ గారు నంబర్ 1 అయింది కదా. 12వ రౌండ్కి వచ్చేసరికి, 13వ రౌండ్కి వచ్చేసరికి కేసీఆర్ గారు బిగినింగ్ అయిపోయి 14కి వచ్చేసరికి కేసీఆర్ గారు అయింది కదా. 15వ రౌండ్ లో నేను లీడ్కి వచ్చి, మళ్ళీ 15 నుంచి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు 11 రౌండ్ల వరకు ఆయన ఉన్నాడు లీడ్ లో. సెకండ్ 12th, 13th, 14th ఆయన లీడ్ లోకి వచ్చాడు. ఎవరు? కేసీఆర్ గారు. నేను థర్డ్ లోకి వెళ్ళిపోయాను. నేను సడన్ గా మళ్ళీ 15th రౌండ్ నుంచి నేను ఫస్ట్ కి వచ్చేసాను. 16, 17, 18, 19 ఆటోమేటిక్ గా 6741 వచ్చింది. నాకు రేవంత్ రెడ్డి గారికి 12,000 చిల్లర. సో మీకు ఎలా అనిపించింది ఆ ట్రెండ్? ఎందుకంటే చాలా మంది టీవీలు చూసిన వాళ్ళు, మీరు లోకల్గా అక్కడ కౌంటింగ్ స్టేషన్స్ దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? గెలుస్తామనే ధీమా అప్పటికి కౌంటింగ్ స్టేషన్లకు వెళ్ళలేదండి. నేను నా ఇంటి దగ్గర లోన్లీగా కూర్చున్నాను. ఎప్పటికప్పుడు కౌంటింగ్ ఎట్లా అవుతుందో ఆ షీట్ పెట్టినా కొద్దీ కౌంట్ చేసుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాను. సో ఎక్కడ బూత్ లో పోయింది, ఎక్కడ బూత్ లో వచ్చింది, అసలు నేను చేసిన పని ఎక్కడెక్కడ ఉంది, ఎందుకు ప్లస్ కాలేదు, రీజన్ చూసుకుంటూ వచ్చాం. నాకు కాన్ఫిడెన్స్ ఉండే నేను గెలుస్తాను. నేను డే 1 నుంచి కూడా రాజకీయ సన్యాసం అన్నది నేనేదో అందరూ మాట్లాడినట్టు మాట్లాడలేదు. అది ఆ వర్షన్ కూడా నేను చాలా టీవీలలో చెప్పిన. ఎప్పుడో నేను రాజకీయ సన్యాసం చేస్తామని 99లో రాజశేఖర రెడ్డి గారు అన్నారు. మొన్న 2014లో 18లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డ మీద అని అన్నాడు. అట్లా నేను అంటున్నాను అనుకోకండి, నిజంగానే నేను విడ్రా అవుతా, బట్ నేను విడ్రా అయ్యే ఛాన్స్ లేదు, నేను గెలుస్తా అని చెప్పింది. అయితే ఇక్కడ జరిగిన చిన్న తేడా ఏంటి అని అంటే, మెజారిటీ 20 నుంచి 30,000 వస్తుంది అనుకున్నాం ఇద్దరి మీద. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అని అంటే, వీళ్ళు చేసినటువంటి మందు డబ్బు కన్నా థ్రెటన్ ఎక్కువ పనిచేసింది. నేను ముఖ్యమంత్రి అవుతా, మీరు కోఆపరేట్ చేయకపోతే రేపు మీకు సమస్య వస్తుంది, మేము ముఖ్యమంత్రి అవుతాం లేకపోతే మీకు సమస్య వస్తాయంటే ఉద్యోగస్తులు తప్ప వ్యాపారస్తులు అందరూ భయపడ్డారు. సో వ్యాపారస్తులు కామారెడ్డి టౌన్ మీరు కౌంట్ చూస్తా ఉంటే అర్థమైపోతుంది మనకు లీడ్ ఎక్కడ ఉంది. మంచిగా సమానంగా వేసారు అందరికి, ముగ్గురికి ఏం పెద్దగా తేడా లేదు. 2-3 వేలు నాకు ఎక్స్ట్రా వచ్చినాయి. సో గెలుపు కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీలో కానీ మీ బీజేపీ అధిష్టానం నుంచి కానీ రియాక్షన్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది, కామారెడ్డిలో ఇద్దరు సీఎంలు అనుకున్న వ్యక్తులను ఓడించగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎందుకు రాలేము అనేటువంటి చర్చకి మీరు ఆస్కారం కల్పించారు అంటున్నారు. ఎలా ఉంది వాళ్ళ రియాక్షన్? ఎలా ఉంది? ఈ వెర్షన్ మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఈసారే రావాలి, కానీ రాలేదు. నేను ఈ వీడియోని మీరు
మీరు మళ్ళీ నాకు మాట్లాడొచ్చు, ఇది రికార్డెడ్ అనుకోండి, నేను అథెంటిక్ గానే చెప్తాను. రాబోయే ఈ 6 నెలల లోపల, అంటే ఎంపీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో వస్తాయా లేకుంటే జూన్లోనే అవుతాయా అనేది, జూన్ 6th వరకు అయితే గవర్నమెంట్ ఫామ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్. అవును. ఏప్రిల్లో, మేలో ఎలక్షన్స్ అవుతాయి అనుకోండి. మేలో అవుతాయా, ఇంకా ముందుకు వస్తారా లేక అక్కడే ఉంటుంది తెలియదు, కానీ 10 సీట్లు జ్ఞాపకం ఉంచుకోండి, ఎంపీ సీట్లు 10 వస్తాయి అవుట్ ఆఫ్ 70. ఇది నేను ఓన్లీ తెలంగాణలో 17 సీట్లే, 17 సీట్లు, 17లో 10 బీజేపీ మాయం. 10 వస్తాయి ఖచ్చితంగా. నేను లెక్కేసి చెప్తున్నాను. జైరాబాద్ వస్తుంది, ఆదిలాబాద్ వస్తుంది, నిజామాబాద్ వస్తుంది, కరీంనగర్ వస్తుంది, మెదక్ వస్తుంది, సికింద్రాబాద్ వస్తుంది, వరంగల్లో వస్తాయి, 10 వస్తాయి. ఈ ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ దగ్గరికి వచ్చేసరికి మహబూబ్నగర్ కూడా వచ్చేస్తుంది. ఈ 10 సీట్లు ఖచ్చితంగా వస్తే మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కానీ ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకంటే లాస్ట్ మొన్న ఎలక్షన్స్ ముందర కూడా చాలామంది కీలకమైన నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. పైగా ఒక నింద అనొచ్చు, అపవాదం అనొచ్చు, ఒక ప్రచారం అనొచ్చు. ఇది బీఆర్ఎస్కి బీ టీమ్గా మారిపోయింది బీజేపీ. కేసీఆర్ను ఓడించేటువంటి వ్యూహం కానీ ఆలోచన కానీ బీజేపీకి లేదు, అందుకే మేము పార్టీని పెడుతున్నాం అనేటువంటి విమర్శ చేశారు. ఇంత బలంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబల్ అయింది ఓట్ షేర్ విషయంలో పర్సెంటేజ్. 14 చేంజ్ అయింది, 6.9 ఉండే 14 చేంజ్ అయింది, 14 చేంజ్ అయిపోయింది. గమనించండి, నిజామాబాద్, ఆదిలాబాద్ కు ఇటు వచ్చేసరికి మొత్తం బీజేపీ. అవును, ఆదిలాబాద్ లో 4 సీట్లు, నిజామాబాద్ లో 3 సీట్లు. లోకల్ హైదరాబాద్ చూస్తే బీఆర్ఎస్, అవును, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ చూస్తే కాంగ్రెస్. ఎందుకు పాసిబిలిటీ కాదండి మీరు చెప్పండి? అది అసలు మీరు ఏం మ్యాజిక్ చేశారని సాధ్యమైంది? నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు ఆదిలాబాద్లో 4 సీట్లు, నిజామాబాద్లో 3 సీట్లు, అలాగే రెండో ప్లేస్లో 5 స్థానాల్లో మీరు ఆ 2 జిల్లాల్లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు బీజేపీని అంతగా ఆదరించడానికి కారణం ఏంటి? లీడర్స్ గొప్పతనమా, పార్టీనా, లేదంటే మేనిఫెస్టోలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎజెండాలతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారా? గెలవాలని తాపత్రయం ఉండి తన మీద తనకు నమ్మకం ఉన్న వ్యక్తులు కొట్లాడినటువంటి ప్రదేశాలు ఇవి. సూర్యనారాయణ గారు ఉన్నారు, దన్పాల్ సూర్యనారాయణ. ఆయన స్వయం సేవక్. ఆయన గత ఎలక్షన్ 2014లో ఓడిపోయాడు, 2018లో టికెట్ రాలేదు, 2023లో మళ్ళీ టికెట్ వచ్చింది. ఆయన గెలుస్తాడనేది ఫిక్స్డ్. ఆయన ప్యూర్ స్వయం సేవక్. పాయల్ శంకర్ గారు 3 సార్లు నుంచి పోటీ చేస్తున్నాడు ఆదిలాబాద్. ఆయన గ్రౌండ్లో ఎప్పుడూ వదిలేయలేడు, కష్టపడుతూనే ఉన్నాడు. ముదల్ రామారావు గారు, అది తెలిసిందే, ఆయన ప్యూర్లీ పనిచేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్లో నుంచి వచ్చాడు కానీ పనిచేస్తాడు. మహేశ్వర్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే, దెన్ కాంగ్రెస్లో ఓడిపోయాడు, మళ్ళీ బీజేపీని ఎన్నుకొని ఇప్పుడు గెలిచాడు. పాల్వై హరీష్, ఆయన తండ్రి స్టేటస్ ఉన్నాడు, ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే, అక్కడ పట్టు దొరికింది, పట్టు ఉంది, ఆయన పని చేసుకుంటున్నాడు పాల్వై హరీష్. నేను ఇలా వాళ్ళకు నాకున్న, అంటే నా స్ట్రాటజీ అవినీతి, అంటే డబ్బు మద్యం లేకుండా గెలవాలనుకున్నాం. నేను 5 సంవత్సరాలుగా 1 గంట, అంటే 6 రోజులు తప్ప కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు రాను. ఓకే, 6 సార్లు కూడా పార్టీ మీటింగ్ల కోసం వచ్చింది తప్ప నేను వేరే పని మీద బయటకు రాలేదు. అన్ని వదిలేసాం, బిజినెస్ వదిలేసాం, ఫ్రెండ్షిప్ వదిలేసాం, రిలేటివ్స్ గెట్ టుగెదర్లు వదిలేసాం, ఒక మనిషికి కావాల్సిన అన్ని వదిలేసుకున్నాం. జస్ట్ రాజకీయంలో గెలవాలని ఒక్క సింగిల్ ఎజెండా మీద పనిచేసినాం. నా ఎంబట కనీసం ప్రైమ్ లైన్ 40 మెంబర్స్ ఉన్నారు, ప్రైమ్ లైన్ వర్కర్స్ 24/7 చేసేవాళ్ళు. అట్లా మొత్తం 400 మెంబర్స్ అన్ని పనులు వదిలేసుకొని 24/7 చేసిన వాళ్ళు ఉన్నారు. అవుట్ ఆఫ్ 10,000 కార్యకర్తలకు 400 మంది ఉన్నారు. ఇది 5 years కష్టం. ఇది ఇక్కడ జరిగింది. ఈ 7 సీట్ల గురించి చెప్పింది. ఈ 7 సీట్ల మధ్యన 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు మహబూబ్నగర్లో అరుణ గారు ఉన్నారు, ఆమె ఎంపీగా, ఆమెకు అక్కడ కూడా అవకాశం. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కరీంనగర్ బండి సంజయ్ గారు, వరంగల్ ఛాన్స్. సో ఇవి కంటిన్యూ అవుతాయి అంటారు. కానీ ఒక్కటి, ఇప్పుడు మీరు బండి సంజయ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన నేతలు అనుకున్న వాళ్ళు 3 ఓడిపోయారు. బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు. దీన్ని ఎలా చూస్తారు? పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో మీరు 3 సీట్లు గెలిచారు, ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు గెలిచారు, కరీంనగర్ జిల్లాలో మాత్రం అసలు ఒకటన్నా గెలుస్తారు అనుకున్నది, ఒకటి కూడా గెలవని పరిస్థితి వచ్చింది. చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి పార్టీ బాధ్యతలు ఉన్నాయి, 10 మందిని గెలిపేయాల్సిన బాధ్యతలు భుజాల మీద ఉంది.
వారు 10 మందికి క్యాంపెయినింగ్ చేసే పరిస్థితి ఉంది. తను సొంతగా చూసుకొని వాళ్ళను చేయడానికి వీళ్ళ మీద బలమైన వ్యక్తులను పెట్టిర్రు. ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, అక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు. రెండిట్లో రాజేందర్ గారు పోటీ చేస్తూ తిరిగి మళ్ళీ 10 మందికి క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన కాన్స్టిట్యూన్సీలో గంగ్ల కమలాకర్ గారు వెల్ ఆఫ్ 100 కోట్లు పెట్టగలిగి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంత పని చేసినా అక్కడ మైనార్టీ సపోర్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయన నారో మార్జిన్ తో పోయారు, అంతే, ఏం లేదు. 3,000 పెద్ద సమస్య కాదు, 1,500 ఇటాట్ అవుతే అయిపోయింది. ఇక అరవింద్ గారు కూడా పక్కన ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోవాలి, మళ్ళీ ఆయన పార్లమెంట్ చూసుకోవాలి అనేది, ఇవన్నీ ఒక రకమైన ఇబ్బందులే. అంటే నా పర్సనల్ ఒపీనియన్, స్టార్ క్యాంపెయినర్ ఫ్రీగా ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇఫ్ ఐఎమ్ బికమ్ ఏ స్టార్ క్యాంపెయినర్, ఇఫ్ ఒకవేళ నేను ఫ్రీగా ఉండాలి, ఓకే, ఎవరి పేరు తీసుకున్న ఇబ్బంది కాబట్టి నా పేరు మీద నేను ఫ్రీగా ఉంటాను. ఇంకొకటి కేసీఆర్ గారు చేసిన ఇబ్బంది అయినా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఇదంతా తప్పు, రిస్క్. అది 2 దగ్గరలో పోటీ చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల ఇబ్బంది ఇద్దరికి ఎదురైంది. అంత స్టార్ వాల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయింది. అందరూ తెలంగాణలో ఫేమస్ ఉన్న 5గురికి సమస్య ఎదురైంది. సంజయ్ గారు, అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఓడిపోయావనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ కామారెడ్డిలో పోటీ చేసిన ఒక ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఓడిపోయిన ప్రతిపక్ష నేతగా ఉంటాడు, ఇంకో ఆయన గెలిచిన ఆయన పోయి ఎమ్మెల్యేగా ఉంటాడు. కామారెడ్డి నుంచి ఉన్న 3 అభ్యర్థులకు అసెంబ్లీలో అవకాశం ఉంది. కానీ అదే ఇప్పుడు అది కూడా చాలా వైరల్ అవుతుంది. 3 అభ్యర్థులు ఒకరినొకరు ఫేస్ చేసుకోవడం అనేది ఒక అరుదైన రికార్డు. అది ఓన్లీ వెంకటరమణారెడ్డి గారికి దక్కిందే అంటున్నారు. మీరేమంటారు దానికి? నిజమే, అదృష్టం అంటున్నాను. ఇవాళ ఈ పరిస్థితి కారణము రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కారణం. వాళ్ళకి ధన్యవాదాలు నేను కూడా చెప్తున్నాను. రాజకీయం వేరు, వాస్తవాలు వేరు. మీరు గెలవడానికి 100 ప్రయత్నాలు చేయొచ్చు, కానీ నేను ఎథిక్స్ తో చేశాను, వాళ్ళు పవర్ తోని, డబ్బుతో చేశారు. వాళ్ళకు నాకున్న తేడా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నట్టే లెక్క. కానీ మీరు కూడా వ్యాపారాల పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఎంతో కొంత, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా రాజకీయం జరగడం లేదనేటువంటి అభిప్రాయం అందరికీ ఉన్నప్పుడు, డబ్బు లేకుండా మీరు రాజకీయం చేశారంటే అట్లీస్ట్ మీరు నిర్వహించినటువంటి కార్యాచరణ అమలు కోసమైనా కానీ నిధుల అవసరం అనేది ఉంటుంది. అసలు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వ్యాపారాలా లేదా వ్యవసాయమా ఏంటి, ఏముంది? మా నాన్నగారు సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి, నేను కొన్ని మా 4 fathers యాంగ్లిస్టర్ ప్రాపర్టీ ఉంది. మొత్తం తీసేస్తే ఒక 150-160 కోట్లకు అది వెళ్ళిపోతుంది. వరస్ట్ కండిషన్ పొజిషన్ చెప్తున్నాం. అమ్ముకుంటుండు అని తెలిసినప్పుడు రేట్ డౌన్ అవుతుంది. ఆ రేట్ డౌన్దే చెప్తున్నాం. ఆ రేట్ డౌన్ లోనే ఆ పరిస్థితి ఉంది. తీసి పెట్టేస్తాం. మనం ఫ్యామిలీలో చెప్పాను. నేను మా అబ్బాయికి కూడా చెప్పినాం, ఒక 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు నీ చదువుకి ఇవ్వగలుగుతాం, మిగతాదంతా ఏముండదు, నువ్వే సంపాదించుకోవాలని. అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికా వెళ్తావా లేకుంటే ఇక్కడ నుంచి చదువుతావు, నీ ఇష్టం ఉండవు. యాక్సెప్ట్ చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయినా ఇంట్లో భార్యకు కూడా చెప్పినాం. అందరూ ఇంట్లో అన్నదంలో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినాం, మొత్తం తీసి ఇట్లా చేసాం. మీ ఇష్టం అన్నారు. ఇప్పుడు యాక్సెప్టెన్సీ మీద వర్క్ చేసినప్పుడు ఉల్లాసంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి రిలీఫ్ ఉంది. సక్సెస్ రాకపోతే ఏంటి పరిస్థితి? రాకపోయినా అప్డేట్స్ పెట్టేవాడిని, నేను పెట్టేవాడిని. రాజకీయాల్లో ఉండేవాడిని కాదు అంటే నేను మళ్ళీ ప్రయోగం చేస్తుంటే కానీ ఇంకొకరిని నిలబెట్టి చేసేవాడిని. నేనైతే నిలబడకపోయేవాడిని. ఎందుకంటే నేను అందరిలాగా కాదని ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఇక ముందు కూడా అట్లనే ఉంటా అని చెప్తున్నా. నేను ఇద్దరిట్లలో ఏ ఒక్కరు గెలిచినా నేను రాజకీయ సన్యాసం చేస్తాన డైలాగ్ ఉంది. నేను సన్యాసమే తీసుకుంటుంటే, కానీ పోటీ సన్యాసమే. నేను రాజకీయంగా ఉంటుంటే, కానీ నేను ఎక్కడ పోటీగా ఉండకపోతుంటే, నేను అనుకున్నటువంటి ఏదైతే నా రాజకీయ మార్పు కోరినో ఆ రాజకీయ మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తుంటే, అవినీతి రహిత నియోజకవర్గంగా చేసే వరకు నిద్ర పట్టకపోతుంటే, డబ్బు మద్యం లేకుండా గెలిపియాలనుకుంటుంటే నేను నా మనిషిని ఎవరినో ఒకరు నిలబెట్టి గెలిపించేవారు. నేను మాత్రం విడ్రా అవుతుండే. ఇది నా మనసులో మాట, బయట చెప్పింది కాదు. కానీ రాజకీయంగా మాత్రం ఓడిపోతే మాత్రం ఇది అంటే ఇవాళ గెలిచిండని ఇట్లా అంటుండేమో అనుకోలేదు. ఇది డిసైడెడ్ ఫ్యాక్ట్, క్లియర్. అంటే ఇంకోటి అంటే మీకు హైదరాబాద్, బెంగళూరు ఇట్లా వ్యాపారాలు కూడా ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. అట్లాంటి వ్యాపారాలు అంతా కామారెడ్డి బేసేనా? కామారెడ్డి బేస్ ఒకటే. హైదరాబాద్ లో నాకు 2 సైట్లు ఉన్నాయి. అవి కలిపి తీసేస్తాం, పెట్టేస్తాం అనుకున్నాం. కామారెడ్డిలోనే మేజర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని తీసేసి పెడతాం అనుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఓ అంటున్నాయి టీవీలను.
మొన్నటిదాకా యాడుందండి కాంగ్రెస్ అని మాట్లాడి. అవును. అంతకుముందు కేసీఆర్ గారిని ఆహో అన్నాడు. ఇప్పుడు ఏంటండి కేసీఆర్ గారు అంటే పోస్ట్ మార్టం చేస్తారు. అహంకారంతో పోయిండు, లేకుంటే మాటలతో పోయిండు, నెగ్లిజెన్స్ అన సమయాన్ని బట్టి మస్తు మాట్లాడతారు చాయ్ తాగుకుంటే. ఇప్పుడు ఏముంది మీ టీవీలలో పిలిస్తే విశ్లేషకులు 3 సార్లు స్వీట్ తిని 2 సార్లు పలుకులు తిని ఒకసారి చాయ్ తాగి మస్తు మాట్లాడిపోతాం. నేను కూడా మాట్లాడతాను. ఖర్చా బాగా మనకేమైందండి, ఇన్ని నోటి మాటలే కదా పోయేది. మస్తు మాట్లాడతాం. అంటే పేపర్లో న్యూస్ పేపర్స్లో వచ్చిన స్టోరీస్ కూడా మీకు బెంగళూరులో హైదరాబాద్లో బాగా వ్యాపార సంస్థలు ఉన్నాయి, లేదంటే బిల్డింగ్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వాటి నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇదంతా అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అందుకే అడుగుతున్నా. లేదు 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 అన్న, ఎవరైనా అంబానీని తీసుకున్నా సరే ఆస్తులు ఎన్ని ఉంటాయో అన్ని అంత పూర్తి బ్యాంక్ లోన్లు ఉంటాయి. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి అందరూ. ఎవరైనా సరే ఇప్పుడు మీరున్నారు, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కి లోన్ తీసుకోవాల్సింది, సమస్య లేదు. కనిపించిందంతా మనదే అనుకుంటే తప్పు. కారు కొంటాం, కారు మీద లోను, అవును, కారు కొంటే 90% లోన్ ఇస్తారు, 10% మనది. అవును, పార్సీ మన మీదనే ఉంటది, కానీ హైపోతికేషన్ ఎవరి పేరు మీద ఉంటది? సో బ్యాంకుది కారు, మనది అది కారు. అది అడి కొనుక్కోండి, బెంజ్ కొనుక్కోండి, 2 కోట్లది రోల్స్ రాయిస్ కొనుక్కోండి, ఏది కొన్నా 10% మనది. ఆ 10%మే మనది, కానీ 90% మంది దాన్ని చూసుకొని లెక్కలు పెట్టుకోవాలి. కానీ ఆ బ్యాంక్ పైసలు కూడా నాదే, మొత్తం 2 కోట్లు పెట్టుకున్నానండి మొన్న రోల్స్ రాయిస్ అంటే ఏమన్నట్టు? మరి మిగతా 180 లక్షలు ఎవరి? బ్యాంక్ ఇవి కదా. సో మీ 10% కోసం మీరు ఉంటారు, మిగతాదంతా ప్రజల కోసం పెడతారు. అంతే, కంపల్సరీ. రైట్. ఇంకొకటి, రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది వెంకటరమణారెడ్డి గారి రోల్? ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒక మేజర్ టాస్క్ ఆల్రెడీ మీరు చెప్పారు, ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీని బలోపేతం చేయాలన్నా కానీ, మీరు చెప్పిన టార్గెట్ రీచ్ అవ్వాలన్నా కానీ, మీ పొజిషన్, మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ ఆదేశాన్ని బట్టి పనిచేస్తామండి. ఒక వర్త్ ఉన్నది, ఇతని దగ్గర పని చేయగలుగుతాడని ఏ బాధ్యత అప్పచెప్పినా చేస్తాం. పార్టీ నాకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే నా కాన్స్టిట్యున్సీ వదిలి నేను వెళ్ళనన్నా అని చెప్తుంటే, సంజయ్ గారు ఉన్నప్పుడైనా, కిషన్ రెడ్డి గారు వచ్చినాకైనా, ఎవరు నాకు మురళీధర్రావు గారైనా, డాక్టర్ లక్ష్మణ్ గారైనా నన్ను ఎక్కడైనా దీనికి ఇన్ఛార్జ్ ఉండు అని అడిగితే కూడా నేను వెళ్ళనన్నా, ప్లీజ్ నన్ను పంపద్దు, నేను కాన్స్టిట్యున్సీలో గెలవాలని నా గోల్ అది, నేను ఎటు బయటకు రాను నేను అసలు అని చెప్పి ఎన్నోసార్లు రిజెక్ట్ చేసి, ఇప్పుడు ఒక అవకాశము పార్టీ ఇస్తే, నేను చేసిన సిస్టమ్ నచ్చితే నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. వర్త్ ఉన్నది, హానెస్ట్గా ఉన్నాడు, సిన్సియర్గా ఉన్నాడు, డౌట్ తినాల్సిన అవసరం ఒక చిన్న క్షణం కూడా లేదు ఈ వ్యక్తి మీద. బీజేపీలోనే ఉంటారు, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 4-5 ఏళ్ళు అయింది బీజేపీలోకి వచ్చి, లాంగ్ స్టాండింగ్ కాంగ్రెస్తోనే ఉంది రిలేషన్, కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నారు కదా. ఈ ఘర్ వాపసీ లాంటి స్కీమ్స్ ఇప్పుడు గవర్నమెంట్లో ఫామ్ అవగానే జరిగిపోతున్నాయి, ఏ పార్టీకి ఆ పార్టీ, ఈ పార్టీలో ఆ పార్టీలోకి. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయా మళ్ళీ? ఏమీ లేవు. నా తెరువు ఎవరు రారు, నా గురించి అందరికి తెలుసు. ఆ ఆలోచన లేదు, అవసరం లేదు. ముందర తీసుకొచ్చి సీఎం పోస్ట్ పెట్టి అనామతిలో కూర్చొని మేము ఎక్కించకపోతామంటే కూడా నాకు అవసరం లేదు. సో అంతకరెక్ట్ పోస్ట్ అయితే లేదు. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టే రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఒకటి. రెండోది, అధిష్టానం పెద్దలు మీ గెలుపుని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ గెలిచినారని అడిగి, గెలిచినామని తెలుసుకోగానే వస్తున్నా అన్నారు. ఆయన వచ్చారు, అది చాలా సంతోషం. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సెంట్రల్ మినిస్టర్, సీనియర్ మోస్ట్ పర్సన్, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా సెంట్రల్ మినిస్టర్ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, చాలా సిన్సియర్గా ఉంటారు. ఆయన వచ్చి ఇక్కడ నా గెలుపుని షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. రెండోది, పార్టీ దీన్ని స్టేట్ లెవెల్ కాకుండా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్, బీజేపీకి సంబంధించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆఖరి నడ్డా గారు, మోదీ గారు అందరూ ట్వీట్ చేశారు, ఇట్స్ ఎనఫ్ ఫర్ మై లైఫ్, ఎట్ ఏ టైమ్, ఎట్ ఏ గ్లాన్స్. ఒక్క బాల్కు 6 రన్లు కాదు, ఒక బాల్కు 12 రన్లు కొట్టినంత సంతోషం ఉంది. ఒకటే సింగిల్ బాల్ 12 రన్లతో గెలుస్తామంటే ఆ ఒక్క బాల్ను కొడితే 12 వచ్చింది. ఇక ఇంతకన్నా రికగ్నేషన్ ఏం పెద్దగా ఉండదు. ఆల్ ఛానల్స్, అసలు నాకు అది కూడా తెలియదు, మొన్న తెలిసింది మొత్తం వైరల్ అవుతుంది ఆ పిక్ అనేది. కానీ జాయింట్ కిల్లర్ అనేది నేను ఎప్పుడు జనంలోనే ఉన్నాను, జనం వాళ్ళు వస్తున్నారు, నేను కలుస్తున్నాను తప్ప నేషనల్ మీడియా ట్రై చేసి స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి టైం ఇస్తలేమంటే టైం ఇవ్వండి అని అన్నప్పుడు కానీ నాకు తెలియదు అసలు
నేషనల్ మీడియా మనది పూర్తిగా స్ట్రేట్ అంటే అబ్రాడ్తో సహా వైరల్ అవుతున్నాం. నేను అది ఆలోచనలో కూడా లేను. అంటే నేను గెలిచిందే పెద్ద టాస్క్ అనేది ఉన్నది నాకు. అటువంటి ఛాన్స్ తర్వాత ట్వీట్లు చూసినాక ఇంకా ఇంకా ఎట్లా ఉంటుందండి? అసలు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మనల్ని ట్వీట్ చేయడం అనేది ఎంత సంతోషం అంతది. ఇంకొకటి పోతే ఒక ప్రధానమంత్రి పక్కనే నిలబడి ఆ ప్రధానమంత్రి గెలిచిరా అని చెప్పి ఇట్లా చేతిని కొట్టడం ఇంకా ఎనఫ్. ఆ రోజు ఇంకా డిసైడ్ అయినాం ఎట్టి పరిస్థితులలో అసలు ఓడేదే లేదని. అట్లా అంటే అసలు ఏ క్షణం కూడా వదలొద్దు అనుకో. అట్లా ప్రతి దాంట్లో కూడా ఆ దైవానుగ్రహం ఉంది, కార్యకర్తల కష్టం ఉంది, ప్రజల సమ్మతి ఉన్నది. నన్ను నమ్మిండ్రు, ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. రైట్. పార్టీకి పొద్దున ఏ పని అప్ప చెప్పినా 100% 10 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అంటున్నాం. 2028లో గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది 5 ఏళ్ల ప్రణాళిక మీరు చూసుకోండి. రైట్. అంటే ఎప్పుడు కలుస్తున్నారు మోడీ గారిని, అమిత్ షా గారిని? వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తానని నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడైనా పిలుస్తారేమో అని. పిలిస్తే సంతోషం, పిలవకుండా పిలిపించుకునే పరిస్థితికి రావాలని కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం అయిపోతే పిలుస్తారు. మీ ప్రమాణ స్వీకారాలు అయిన వెంటనే అక్కడ ఇంకా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్స్ ఫామ్ అవ్వాలి కదా, కాస్త ఆ బిజీలో ఉంటుంటారు. అది అవగానే పిలుపు వస్తుంది అనుకోండి మీకు. కావచ్చండి, సంతోషమే కదా. వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా ఈ పరిస్థితులు. రైట్. థ్యాంక్ యూ వెంకటరావు. ఆల్ ద బెస్ట్. మీకు ఒక మంచి లెజిస్లేచర్గా మీరు చెప్పినట్టుగా అవినీతి రహిత పాలనని కామారెడ్డి ప్రజలకి అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని ఆశిస్తుంది సుమన్ టీవీ. ఇది కేవీఆర్ గారి అంతరంగం, మనోగతం. ఇది జైంట్ కిల్లర్, జైంట్ విన్నర్గా దేశం మొత్తం పరిగణించాల్సినటువంటి నాయకుడు, బీజేపీ నేతగా మొన్నటి వరకు ఒక మామూలు సాదాసీదా నేతగా కనిపించినటువంటి వ్యక్తి. అలాంటిది కామారెడ్డి నియోజకవర్గంలో ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిని, మరొక కాబోయే ముఖ్యమంత్రిని కూడా ఓడించడం ద్వారా రికార్డు సృష్టించారు. అవినీతి రహిత పాలన అందించడం, అలానే ప్రజలకి డబ్బు, మద్యం లేని ఓటింగ్ విధానం ఎలా ఉంటుందో, జీవితాన్ని అందంగా అటువంటి క్రమంలో కనీస అవసరాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఉంటే రాజకీయ నాయకులు విజయం సాధించడం సులువు అని చెబుతున్నారు వెంకటరమణారెడ్డి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.